తెలంగాణ రైతు భరోసా డబ్బులు రేపటి నుండి డబ్బులు పడుతున్నాయి. 1 ఎకరం నుండి మొదలెట్టి రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల వరకు జమ. మొత్తం 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలో రైతుల ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడనున్నాయి. బెనిఫిషియర్ లిస్టులు ఏసింగి 33 జిల్లాలలో డబ్బులు అనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపు 13వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. రేపటి నుంచి 1 ఎకరం నుండి మొదలెట్టి 2 ఎకరాల వరకు దాదాపు 9 రోజులలో మొత్తం 10 ఎకరాల వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొన్ని జిల్లాలో రైతు భరోసా డబ్బులు అనేవి వేగవంతంగా వేయాలని అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే 33 జిల్లాలో ఉండడం అయితే జరిగింది. జిల్లాల వారీగా రైతు భరోసా విడుదల చేయడం అయితే జరుగుతుంది. గత వానాకాలంలో ఎలా నిధులు విడుదల చేసిరో ఈ వానాకాలం సీజన్ పరిగణనలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. వచ్చే నెలలో ఫిబ్రవరి మార్చి నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రైతు భరోసా స్కీమ్ తెలంగాణలో యాసంగి సీజన్ జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా ఎప్పుడెప్పుడు వస్తుందని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూపులు చూస్తున్నారు. సంక్రాంతి కానుకంగా రైతు భరోసా డబ్బులు అకౌంట్లో జమ అవుతాయని రైతులందరూ భావించారు. సంక్రాంతి కల్లా ఈ రైతు భరోసా నిధులు ఇవ్వాలని తోలుత ప్రభుత్వం భావించింది. కానీ కేవలం 1 ఎకరం నుండి 2 ఎకరాల వరకు ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా డబ్బులు పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు విడుదలపై రాష్ట్ర కమిషన్ చైర్మన్ మాదిరెడ్డి కోదంరెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతు అకౌంట్లో భరోసా డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని అనేది చెప్పేశారు. జనవరిలో నెలాఖరులోగా రైతు భరోసా ఇస్తామని తెలిపారు. యాచారం మండలం కేంద్రాలలో జరిగిన రైతు వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా రైతు ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖల మంత్రి, రైతు భరోసా సంక్రాంతికి ముందే ఈ నెల 13 నుంచి క్షేత్రస్థాయి పథకం అమలుకి రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి 1-2 ఎకరాల వరకు డబ్బులు పడుతున్నాయని ప్రభుత్వం క్లియర్ అయితే చేసింది. మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే ఫిబ్రవరిలో చివరి లేదా మార్చి తొలి వారంలో పరిషత్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ల కేటాయించనున్నట్లు సమాచారం. కొత్త ఆర్థిక సంవత్సరంలో 16వ ఆర్థిక సంఘం అమల్లోకి రానుంది. పరిషత్కు 550 కోట్ల పెండింగ్ నిధులు రావాలంటే 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగియడానికి నెల రోజుల ముందే ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పట్లో ఎలక్షన్స్ లేనట్టే. దాదాపు మరో నెల సమయం గడువు అనేది అయితే పట్టనుంది. రైతు భరోసా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. రేపటి నుంచి రేపు 13వ తారీఖు అన్నమాట. ఈ నెల 13వ తారీఖు అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన తేదీ అనేది కూడా మనకు చెప్పేసింది. ఆల్మోస్ట్ చెప్పాలంటే రైతు భరోసా ఈ సంక్రాంతి విడుదల చేస్తామని మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ చేసిర్రు ఒక లీక్ ప్రకారం. కానీ తేదీకి విడుదల చేయలే. కానీ చాలా వరకు అయితే రేపు